హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కారమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆయన గురించి మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు అందరి గురించి కూడా చాలా మంది తెలుసు అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి నోటికి అదుపు లేకుండా చాలా హీనమైనటువంటి భాషని రాజకీయాలకు రుద్ది దాన్నే రాజకీయం అనుకునేటువంటి విధంగా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అదొక పార్టీ, అదొక సామ్రాజ్యం అనే చెప్పాలి. అంత దారుణంగా ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాలు ఎప్పుడు ఇంత దారుణమైనటువంటి, ఇంత కించపరిచేటువంటి విధంగా, ఇంత బూతులతో ఉండేటువంటి పరిపాలన కావచ్చు, పార్టీ కావచ్చు, నాకు తెలిసి అయితే నేనైతే చూడాల. ఇంకా చెప్పాలంటే ఎవరు చూసుంటారనే చెప్పాలి. ఎంతో హుందాగా నడిచి అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అసలు ఎవరైనా సరే చాలా హుందాగా రాజకీయాన్ని చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర రాజకీయాలని నిజంగా ఇంత దిగజార్చినటువంటి వ్యక్తులు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే అనాలి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారి గురించి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కుకట్పల్లిలో ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు, ఏం చేశారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. తిరుమలకి సంబంధించినటువంటి పరకామణికి సంబంధించినటువంటి హత్య కేసులో ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్లు, ఇవి ఆయన్ని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చాయని చెప్పాలి. దానికి అంటే విచారణ నిమిత్తం ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇలా చేశారు, అలా చేశారు అని చెప్తారు కదా. ఆయన ఎక్కడ ఆధారాలు లేకుండా ఏమి నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాం ఆయనకి అలవాటు. అక్కడ ఏముండదు, సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్టు గురించి మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే, పవన్ కళ్యాణ్ గారి శాఖల గురించి మాట్లాడమంటే, ఆయన చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడడం అంటే ఆయన పెళ్లిళ్ళు, ఆయన పిల్లలు, ఇవి ఆయనకు కావాల్సినటువంటివి. లేదంటే ఆయన వ్యక్తిగత జీవితాలు తప్ప ఇంకోటి మాట్లాడు. ఆయన అరెస్ట్ చేయడానికి గల కారణమైనటువంటి ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం. పరకామణి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి సిఐ సతీష్ కుమార్ ఆత్మహత్య, కక్ష రాజకీయాల్లో బలైపోయినటువంటి సిఐ సతీష్ కుమార్ అంటున్నటువంటి సన్నిహితుడు. ప్రస్తుతం గుంతకల్ ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి సతీష్ తాడిపత్రి రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పరకామణి చోరీలో రవికుమార్ను పట్టుకున్నటువంటి సతీష్ ఆ రోజు కేసు నమోదు చేసినటువంటి సిఐ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కారం చేసుకున్నారు. గడిచినటువంటి 4 రోజులకు పైగా సిఐ ఏపీ పోలీసులను విచారణ పేరిట హింసలకు గురి చేశారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులకు, ఒత్తిళ్లకు కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు పోలీసులకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్లు ఆయనకు చేశారు అని చెప్తున్నారు. తాము ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని తేల్చి చెప్పినటువంటి సతీష్ పదే వేధింపులతో మనస్తాపానికి గురైనటువంటి సతీష్ ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందని సన్నిహితులు చెప్తున్నారట. సన్నిహితులు చెప్తున్నారు, వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు అన్నప్పుడు మీరెందుకు రాయటం? అదే నోటికి అద్దు ఉండాలి కదా, మన దగ్గర ఉన్న సాక్ష్యం ఉండాలి కదా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు గాలి మాటలు కాదు కావాల్సింది, ఆధారాలు కావాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చట్టాలు ఊరుకోవు. మీకు నచ్చిన వాక్ స్వాతంత్ర్యం ఉంటే అది వేరే విధంగా ఉంటుంది. చట్టాల్లో, కేసుల్లో ఉన్నటువంటి దాని మీద మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సోషల్ మీడియాలో కూర్చున్నాం కదా, మనం ఏది పడితే అది మాట్లాడితే జనం గొర్రెలు నమ్మేస్తారు అనుకుంటే ఇప్పటికే 11 కూర్చోబెట్టారు. ఇంకా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పులివెందుల్లో కూడా గెలవకుండా 0 చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఎందుకంటే మనం మాట్లాడతాం, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? గతంలో కూడా ఇదే పనులు ఆ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినప్పుడు కూడా గుండెపోటుగా చిత్రీకరించారు. ఇప్పుడు ఆయన వెనకాల అంత మెడ మీద ఇంకొన్ని వేరే గాయాలు ఉన్నాయని చెప్తుంటే, పోలీసులు అంత క్లియర్గా చెప్తుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు అంత క్లియర్గా ఇది ఎవరో ఏదో చేశారు అని చెప్పి అంతలా వాళ్ళు చెప్తుంటే, మీరు ఏ రకంగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు? దానికే ఇప్పుడు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఏదయ్యా మీరు చెప్పావు కదా, చెప్పడం కాదు, ఏమన్నా ఆధారాలు ఉంటే చూపించు, లేదా అన్ని మూసుకుని కూర్చో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని చెప్పి పోలీసులు విచారణ నిమిత్తం తాడిపత్రి పోలీసులు ఈ రోజు వచ్చి ఆయన ఇంటి ముందు తీసుకెళ్లారట. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆర్భాట మామూలుగా ఉండదు కదా. పేటీఎం బ్యాచ్కి అయ్యో వి స్టాండ్ విత్ కారమూరట, ఈయనేదో గొప్ప పనులు చేసి దేశోద్ధారకుడు, దేశాన్ని ఉద్ధరించి మరి వెళ్తున్నాడు జైలుకి, అందుకే తీసుకొచ్చారు. మరి ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా సిగ్గుందా? ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి వ్యక్తుల మాటలకి సపోర్ట్ చేస్తూ పార్టీకి వత్తాసు పలకటం అంటే అసలు ఏ రకమైనటువంటి అరాచక పాలనకి, ఏ రకమైనటువంటి సైకో మెంటాలిటీకి వీళ్ళు ఆద్యం పోస్తూ పెంచుతున్నారో ఆలోచించుకోవాలి. కాస్తైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడండి.
ఒక హుందాగల రాజకీయాలను నేర్పండి. రేపటి తరాలకి మీరు ఇచ్చేది భూత పురాణాలేనా? అవి రాసి ఇవ్వండి. ఇదిగో పలానా అసెంబ్లీలో ఇవి చూపించాం, ఇవి మాట్లాడాం అని చెప్పి ఒక బుక్ రాసి ఇవ్వండి. గత 5 ఏళ్ళుగా మేము మాట్లాడినటువంటి మాటలేంటి, ఎవరెవరిని వ్యక్తిగతంగా ఏ రకంగా టార్గెట్ చేసి మాట్లాడాం, ఇవి కాదు. అంటే ప్రజలకి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ చేసినా సరే వాళ్ళు బలైపోవటం కామన్. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉచ్చు వేస్తారు. దాంట్లో వీళ్ళందరూ బిగుచుకుంటారు. వీళ్ళ రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డి గారితోనే స్వస్తి అనేటువంటి పరిస్థితి ఉంటుంది.